యాత్రా జీవితం అనే ఈ అంశంలో మనం అబ్రహాం గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. ఆయన జీవితంలో భయాలు కనిపించాయి మనకు. దానికి పరిష్కారాన్ని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పిన ఈ మాటల్లో కొన్ని మన ఆలోచనకు అందని ఉన్నాయి. దానికి మనం మన ఇష్టానుసారమైన వ్యాఖ్యానం చేయడం తగదేమో అనిపిస్తుంటుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇలా రాసింది. ఏమని రాస్తుందంటే 13-14 వచనాలు. ఆయన, నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో తిరిగి వచ్చెదరు అంటూ 16వ వచనంలో అంటాడు ఆయన, అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాహాముతో అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా గొప్ప దేవా, కృప కలిగిన మా తండ్రి, సాలినంతటి సహాయాన్ని మా జీవితాలకు అందచేసేవారు, మా భవిష్యత్తు యావత్తు ఎరిగినవారు. మా భవిష్యత్తు ఏమిటో మాకు తెలియదు. యోబు గారు, నేను ప్రయాణించే మార్గం ఆయనకు తెలుసు అన్న మాట చొప్పున కాలం వెంట ఏం జరగబోతుందో, మా ముందు గతి ఎలా ఉందో, మా భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉంటాయో అవన్నీ మీ కళ్ళకు స్పష్టంగా కనపడుతున్నాయి. మాకు కనపడడం లేదు. మేము మా ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అది మీ చిత్తం కాకపోతే అది నిరర్ధకమవుతుందని మాకు తెలుసు. మీ చిత్తం మాత్రమే మా జీవితంలో ఉన్నతమైంది. మీ చిత్తానికి అప్పగించుకోవడం తప్ప మేము మరొకటి చేయజాలమని, చేయకుండా ఉండే భాగ్యం ఇమ్మని మీ కృపాహస్తాలకు మనం అప్పగించుకుంటూ మీ సన్నిధిని అపేక్షిస్తూ బలపరచండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు అబ్రామా భయపడకము అన్న తరువాత ఆయన తనకు ఏం జరగబోతుందో స్పష్టంగా చెప్పాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అన్నాడు 4వ వచనంలో. తప్పకుండా నీ గర్భాన పుడతాడయ్యా అని చెప్పాడు. అంతేకాదు, మరలా ఇలా అన్నాడు. అదేమిటంటే, ఆకాశ నక్షత్రాలు చూడు, నీ సంతానం అలా అవుతుందయ్యా అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తరువాత నేను దీన్ని ఎలా స్వతంత్రించుకుంటాను అన్నప్పుడు అక్కడ ఆయన చెప్పి 3 ఏండ్ల పెయ్యని, 3 ఏండ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును మధ్యకు ఖండించి అతనితో నిబంధన చేస్తానని చెప్పాడు దేవుడు. ఆ మీదట ప్రభు అన్నారు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశవాసులకు దాసులవుదురు అన్నాడు. ఇక్కడ 400 ఏళ్ళు వాళ్ళు అక్కడ ఉంటారయ్యా అని చెప్పడం అంటే నీకు
కొద్ది దినాల తర్వాత ఏం జరగబోతుందో తెలీదు, కొన్ని నెలల తర్వాత ఏం జరగబోతుందో తెలీదు, కానీ నీ పిల్లల పిల్లల భవిష్యత్తును నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను, అది నీకు చెప్తున్నాను అన్నది దేవుని యొక్క మాట భయం నుంచి బయటికి తేవడానికి. ఈ మాటలు చెప్తున్నప్పుడు వ్రాయబడింది ఏమిటంటే, పక్షుల్ని ఖండించలేదు ఆయన, గద్దల కళేబరం మీద వాడినప్పుడు అబ్రహాం వాటిని తోలు వేసాడని రాశాడు. ప్రొద్దుకోకపోయినప్పుడు అబ్రహాం గాఢ నిద్ర పట్టింది అన్నాడు. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన సంతతి వారు తమదిగాని పరదేశమందు నివసించి ఆ దేశపు దాసులవుతారని, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారని, వీరు ఎవరికి దాసులవుతారా జనానికి నేనే తీర్పు తీర్చి తరువాత వారిని మిక్కిలి ఆస్తితో తిరిగి తీసుకుని వస్తానని చెప్తాడు. ఇక్కడ నేను కొద్దిమంది మాట్లాడగా విన్నాను, కానీ అది అసమంజసం అనిపించింది, సమంజసం అనిపించలేదు. ఏ ఇతర వ్యాఖ్యాతలు మాట్లాడని మాటలు వారు మాట్లాడారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉండడానికి గల కారణం అబ్రహాము గాఢ నిద్రపోవడం అని, గ్రద్దలు ఆ కళేబరాల మీద వాలనిచ్చాడని, వాలుతుంటే తోలేసినట్టుంది అక్కడ, గాఢ నిద్రపోయాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడి, అందువల్ల 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉండవలసి వచ్చింది అని నెపాన్ని అబ్రహాం మీద మోపడం విని ఎందుకో మనసు కలతపడింది, బాధ అనిపించింది. ఇది ఎట్టి పరిస్థితిలో సరైన వ్యాఖ్యానం కాదనిపించింది కూడా. ఎందుకంటున్నానంటే, గద్దల్ని వాళ్ళనే వద్దు, ఈ మాటలేం లేవు, నువ్వు నిద్రపోవద్దు, ఈ మాటలు కూడా షరతులు కూడా ఏమీ లేదు, ఖండించు అని చెప్పాడంతే. దేవుడు అతని బలిని అంగీకరించకపోయి ఉంటే రాజుచున్న పొయ్యి, అగ్ని జ్వాల, వాటి మధ్యలో నడిచిపోవడం అనేది జరిగేది కాదు కదా. దేవుడు అబ్రహాము అర్పించిన బలిని అంగీకరించాడు. మరి ఐగుప్తులో వాళ్ళు ఉండడానికి గల కారణం ఏమిటి అనంటే, దేవుని ప్రణాళిక అంతే, అంత మాత్రమే కాదు, దానికి కారణం కూడా చెప్పాడు ఆయన. ఏంటి ఆ కారణం చూడండి, 16వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొని అబ్రహాంతో అన్నాడు. అమోరీయుల అక్రమం పూర్తి కావాలి. చాలాసార్లు పరిస్థితులు సక్రమంగా లేవని, కుదట పడలేదని, పరిష్కరించబడలేదని, వారి యొక్క క్రౌర్యమే, వారి మోసమే, వారి గడుసుతనమే నెగ్గుతుందని చాలామంది చెప్పుకుంటారు, విలువలాడిపోతుంటారు. కానీ ఎప్పటి వరకు అంటే వారి పాత్ర నిండేంత వరకు, వారి యొక్క అక్రమం సంపూర్ణమయ్యేటంత వరకు నీతిమంతులు ఓర్చుకోవాల్సిందే, నీతిమంతుల సంతానం కూడా ఓర్చుకోవాల్సిందే. వారి అక్రమం పరిపూర్ణం కాలేదు కాబట్టి నీ సంతానం 400 అక్కడ ఉంచుతానన్నాడు. దేవుడు ఇశ్రాయేలుల్ని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ ఉంచడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అది అబ్రహాము యొక్క పొరపాటు కాదని, అబ్రహాం చేసిన తప్పు కాదని మనం గ్రహించాలి, మర్చిపోవద్దు. ఆలోచిద్దాం. సరిగ్గా నేను ఇక్కడ 2 మాటలు చెప్పి ఈ ధ్యానాన్ని ముగిస్తాను. ఒకటి, అదేమిటంటే, ఇశ్రాయేలీయులు
ఐగుప్తులు 70 మందిగాను యాకోబు వెళ్ళారు. మొత్తం 75 మంది అయ్యారని అపోస్తల కార్యాల గ్రంథంలో రాసి ఉంటుంది. 75 మందిగా ఉన్నవారు ఒక దేశం కావడం. ఎక్కడ? ఫరో వారిని బాధ పెట్టిన కొలది వారు బహుగా విస్తరించిరి అని అపోస్తల కార్యాల గ్రంథంలో రాసింది. దేవుడు ఎక్కడ ప్రజలు విస్తరించడం సాధ్యమవుతుందో, ఏ పరిస్థితుల్లో ప్రజాసంఖ్య పెరుగుతుందో ఆయనకి తెలుసు. ఆ పరిస్థితులకు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. రెండవది, అబ్రహాము లేదా అబ్రాముగా ఉన్నారు ఆయన కనాన్లో అడుగుపెట్టినప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి? కొండలు లోయలు కలిగిన ప్రాంతం. ఈ అమోరీలు, ఏదో అనాకీలు అనేవారు ఉన్నత దేహులు. వీళ్ళు వేగు చూడడానికి వెళ్ళిన వారు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాం, మా దృష్టికి కూడా వాళ్ళతో పోల్చుకుంటే మిడతలమే అంటారే. అంత పెద్ద పెద్ద దేహాలు, సౌష్ఠవాలు కలిగిన వ్యక్తులను ఈ 400 సంవత్సరాల్లో ఈ దేశమంతటినీ బాగు చేయించి ఈ దేశాన్ని ఆవాసయోగ్యంగాను వ్యవసాయ యోగ్యంగాను తయారు చేయించడానికి వారిని దేవుడు వాడుకున్నాడు. భక్తిహీనులు కూడబెట్టింది నీతిమంతులకు అందుతుందన్న మాట స్పష్టంగా నెరవేర్చడం కోసం దేవుడు వారిని వాడుకున్నాడు. అంతేగాని అబ్రహాం గారు నిద్రపోయారు కాబట్టో, గద్దలు వాలే కాబట్టి వీళ్ళు 400 ఏళ్ళు వెళ్ళారు అనే మన సంకుచితమైన ఆలోచనలను విడిచిపెడదాం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు అవి మన జ్ఞానానికి అందవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సాలినంతటి మీ సహాయం మా ప్రియుల పక్షంగా ఉండనిమ్మని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.